గుడ్ మార్నింగ్, సిరి కార్ కన్సల్టెన్సీ కాకినాడ. ఈరోజు మనం చూస్తున్న వెహికల్ AP22 AD 4107 మహేంద్ర లోగన్ 2011 వెహికల్ రిజిస్ట్రేషన్, లైఫ్ అప్ టు 2026. ఇది తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్. ఇది ప్రజెంట్ కాకినాడకి NOC తీసుంది ఆల్రెడీ. కంప్లీట్ మెరూన్ కలర్ బాడీ. బండి కండిషన్ బాగానే ఉంది. 4 టైర్లు కూడా సుమారు ఒక 30 to 40% టైర్స్ ఉంటాయి. బాడీ మెజారిటీ బాడీ అంతా ఆల్మోస్ట్ పెయింట్ అయి ఉంది. ఇది డీజిల్ వేరియంట్ వెహికల్, సడాన్ కేటగిరీ. వన్ బై వన్ క్లియర్ చూసుకోండి వీడియో అయితే మాత్రం. మొదటిగా డిక్కీ నుంచి మొదలు పెడదాం. డిక్కీ ఓపెన్ చేసి ఉందంటే రైట్ లెఫ్ట్ డేంజర్ లైట్ అయితే బాగానే ఉంది. ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేదు. బాడీ ఫ్రేమ్ అంతా కూడా ఓకే. రస్ట్ అయితే ఏం లేదు, ఎందుకంటే కంప్లీట్గా వెహికల్ ఇప్పటివరకు కూడా మొత్తం తెలంగాణలో తిరిగిన వెహికల్. జనరల్గా మనకి హైదరాబాద్లో తిరిగిన బళ్ళకి రస్ట్ అయితే తక్కువ ఉంటుంది. అంటే మొత్తం జీరో అయితే నేను చెప్పను, కానీ మన ఆంధ్ర బళ్ళతో కంపేర్ చేసుకుంటే తెలంగాణ బళ్ళకి కొంచెం రస్ట్ అనేది తక్కువ ఉంటుంది. ఎంకల్ డిక్కీ కలర్ అయితే ఫేడ్ అయి ఉంది. ఎంకల్ డిక్కీ కలరు, పైన రూఫ్ కలరు, అలాగే ఫ్రంట్ బానెట్ కలరు. ఇది బానెట్. ఈ మూడు కూడా కలర్స్ ఫేడ్ అయి ఉన్నాయి. ఈ మూడిట్లకి కలర్ వేయించుకుంటే బండి బాగానే ఉంటుంది. అంటే రిమైనింగ్ బాడీకి పెయింట్ పడింది కానీ చేయించుకోవాల్సిన పని అయితే లేదు, అంతా నీట్గా బాగానే ఉంది. ఇక ఇంటీరియర్ చూసరికి ఏముందంటే 4 కూడా మాన్యువల్ విండోస్, అంటే చేతులు తిప్పేవి. పవర్ స్టీరింగ్, AC, మ్యూజిక్ ప్లేయర్ అన్ని మంచి వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. రీడింగ్ వచ్చేసి 1,34,000 కిలోమీటర్స్ తిరిగింది డీజిల్ మీద. దీంట్లో LPG లేదా CNG లాంటి గ్యాస్ కిట్స్ అయితే ఏముండవు. ఓన్లీ డీజిల్ తోనైనా సెకండ్ ఓనర్ వెహికల్. సీట్ కవర్స్ అయితే అన్ని బాగానే ఉన్నాయి, అక్కడ డ్యామేజ్ అయితే ఏమి లేదు. అలాగే ఇంటర్నల్ రూఫ్ కానీ అంతా కూడా ఓకే, ఇష్యూస్ అయితే ఏమి లేదు. ఇంకా డాష్ బోర్డ్ కూడా చెప్పదగ్గర డ్యామేజ్ లాంటివి అయితే ఏమీ లేదు, అంత బాగానే ఉంది. అండ్ ఇంకా అలాగే వన్ బై వన్ చూద్దాం. ఇంకా బ్యాక్ పోర్షన్ చూసేసరికి సేమ్ బ్యాక్ కూడా మాన్యువల్ విండోస్, అంటే చేతులు తిప్పేవి. సీట్ కవర్స్ అన్ని అయితే బాగానే ఉన్నాయి, డ్యామేజ్ అయితే ఏమీ లేదు. ఈ ఫ్రంట్ మనకి కంప్లీట్ డాష్ బోర్డ్ అపిరెన్స్ ఇది. సో ఇది మోడల్ 2011 కాబట్టి మరి బాడీ క్వాలిటీలో మరి ఓవర్ ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే ఉండదు. 11 మోడల్ తగ్గట్టుగానే ఉంటుంది. అంటే చెప్తున్నాం కదా, పైన ఎక్స్టర్నల్ బాడీ రూఫ్ సైడ్ అంటే ఎంకల్ డిక్కీ కానీ పైన రూఫ్ బానెట్ మాత్రం కలర్ ఫేడ్ అయి ఉంది. వాటి కలర్ వేయించుకుంటే సరిపోతుంది. పెయింట్ అప్రాక్సిమేట్గా ఒక 7,000 దాకా అవ్వచ్చు ఈ మూడింటికి కలిపి. అండ్ టైర్స్ వచ్చేసి 4 టైర్లు కూడా సుమారు ఒక 30 to 40% టైర్స్ ఉన్నాయి. బట్ బాడీ మీద చెప్పేది డ్యామేజ్ అయితే ఏం లేదు. బాడీ అంతా నీట్గా ఆర్గానిక్గా బాగానే ఉంది. ఇది లెఫ్ట్ హ్యాండ్ చూసినట్లయితే కనుక మనకి ఫ్రంట్ పార్టీషన్. ఇది ఇంటీరియర్ అయితే ఎటువంటి డ్యామేజ్ అది ఏం లేదు, అంత నీట్గా బాగానే ఉంది. ఫ్రంట్ హెడ్ లైట్స్ రైట్ లెఫ్ట్ హెడ్ లైట్స్ బాగానే ఉన్నాయి, అక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేదు, అంత నీట్గా బాగానే ఉంది. వాళ్ళు మీకు బానెట్ చేయించాలని క్లోజ్అప్ లో చూపిస్తుంది. కార్నర్లో చూసారు కొంచెం కలర్ అది ఫేడ్ అయి ఉంది. అంటే చిన్న బడ్జెట్ లో కార్ ఇది కాబట్టి మరి మనం డీప్ గా చూడడానికి అయితే ఉండదు. కాబట్టి నేను అంటే నాకు తెలిసినంతలో మీకు ప్రతిదీ క్లియర్ చూపిస్తున్నాను, క్లియర్గా దీంట్లో ఏంటి ఎలాగ ఉందన్న విషయం. అలాగే విండ్షీల్డ్ అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. అంటే గ్లాస్, ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్, ఈ సైడ్ గ్లాస్ అన్ని బాగానే ఉన్నాయి, ఎటువంటి ఇష్యూస్ లేదు. ఇంజిన్ వచ్చేసరికి ఏమంటే 1.4 ఇంజిన్ ఇది, అంటే 1430cc ఇంజిన్ ఇది, డీజిల్ వేరియంట్. ఇంజిన్ రూమ్ లో అయితే వెల్డింగ్ వర్క్లు కానీ ఇలాగ అదర్ వర్క్స్ అయితే ఏం కాదు. ఇంజిన్ రూమ్ అయితే బాగానే ఉంది. ఇంకా 1 by 1 ఫొటోస్ చూసుకోవచ్చు. సో ఎవరిలో తీసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావచ్చు. నా నెంబర్ 9848419969. అండ్ వెహికల్ ప్రైస్ వచ్చేసి 1,25,000, 1,25,000 మాత్రమే. అండ్ ప్రైస్ అయితే మాత్రం ఫిక్స్డ్ ప్రైస్, దీంట్లో బార్గెనింగ్ అయితే ఏమి ఉండదు. సో కస్టమర్ ఈ వర్క్లన్నీ ఉన్నాయని చెప్పినందుకు గాను మనకి ప్రైస్ 1,25,000 ఫిక్స్ అయి ఉంది. సో ప్రైస్ అయితే వేరియేషన్ అయితే ఏమి ఉండదు. మన ఏదైనా బండి ఇస్తున్నాక ఒక 10 to 15,000 బండికి మెయింటెనెన్స్ చేసుకోగలిగితే కనుక బండి మంచి కండిషన్లోనే ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ రిక్వైర్మెంట్ ఓన్లీ అపియరెన్స్ గురించి చేయించుకోవాల్సిన తప్ప ఇంటర్నల్గా కానీ ఇంజిన్ వైజ్ కానీ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఏమి లేదు. ఒకసారి మీరు మీ కన్సర్న్ పర్సన్, మీకు ఎవరైతే బండి చూసి చెక్ చేస్తారో, మీ మెకానిక్ కావచ్చు ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు వచ్చి బండి చెక్ చేసి తీసుకోండి. థ్యాంక్ యూ. సిరి కార్స్.